అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో రీల్స్ పిచ్ ఉండాలి గానీ, మరీ మన ధర్మాన్ని మర్చిపోయి, మనం ఎక్కడున్నాం ఏంటి అని ప్లేస్‌ని కూడా మర్చిపోయి రీల్స్ ఏసేంత పిచ్ అయితే ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. సో ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది. గత 2 డేస్ నుంచి అయితే నిన్నటి నుంచి చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. సో ఇదేంటి అంటే పుష్ప 2కి సంబంధించి కిసిక్ రీల్ అయితే ఈమె చేసిందనమాట. సో అది కూడా తిరుపతి కొండ పైన. సో దీనికి సంబంధించి నరేష్ గారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ జినిత. ఓకే సార్, కింద ఇక్కడ చూసారు కదా ఈ పోస్టర్, ఏమనిపిస్తుంది అసలు మీకు? అంటే నార్మల్ గా నాకు ఇక్కడ రీల్ చూస్తే అమ్మాయి కంటే వెనకాల కొండలు చూస్తే పవర్ఫుల్ లార్డ్ అనమాట, కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా అందరూ ఎవ్రీ ఇయర్ ఒకసారన్నా దర్శించుకోవాలి, వెళ్తుంటారు చాలా మంది కూడా. 70-80% ఈ కొండను చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే షేప్ వెంకటేశ్వర స్వామి ఫేస్ షేప్ ఉంటుంది దూరం నుంచి చూస్తుంటే. ఆ కొండ అంతా కూడా అంటే వెంకటేశ్వరుడు పడుకుంటే ఆ ఫేస్ ఎలా ఉంటుందో 5 కొండలు అలా ఉంటాయి. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి మతి స్థిమితం సరిగా లేదేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి కొండ పైన అలాంటి కిసిక్ సాంగ్ కానీ లేకపోతే ఫీలింగ్ సాంగ్ కానీ బాగున్నాయి. అసలు రీల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి. అదే అండి, పుష్ప 2 సాంగ్స్ ఇప్పుడు మనం ఉంటాయి కొన్ని మాస్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు, బాగా అనిపిస్తూ ఉంటాయి. సో పుష్ప 2 సాంగ్స్ మనం కూడా ఇష్టపడుతుంటాం, కానీ దానికి ఒక సర్టన్ ప్లేస్ ఉంటుంది. సో ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. హాల్లో చేయాల్సిన పని హాల్లోనే చేయాలి, బెడ్రూమ్లో చేయాల్సిన పని బెడ్రూమ్లో చేయాలి. బెడ్రూమ్లో చేయాల్సిన పని హాల్లో చేయాల్సిన పని బెడ్రూమ్లో చేస్తే ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ కంపేర్ చేయట్లే, కానీ ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్. అక్కడ ఆమె ఇదెందుకు సెలెక్ట్ చేసుకుందాం మనం చూసినాం. అయితే నేను ఎందుకు అనుకున్నా చెప్పాలా, ఇది పుష్పకి మ్యాచ్ అవుతుందని ఏమన్నా అట్లా ట్రై చేసిందేమో. అక్కడ శ్రీశైలం అడవులోకి పోతే బాగుంటుండే, లేదా అక్కడ చేయాలి, మళ్ళీ రిస్క్ చేయాలి వైరల్ కావాలంటే. లేకపోతే ఆ దుంగలు ఉంటాయి కదా, అక్కడ దుంగల దగ్గర చేస్తే బాగుంటుండే. సో ఈ ప్లేస్ చేసే వరకు ఏంటంటే మనం చూసిన మెట్రో స్టేషన్లో చేస్తేనే కేసు బుక్ అయింది. మెట్రో స్టేషన్ కి ఇక్కడ వైకుంఠపురం, ఇది ఇక్కడ తిరుమలలో చేయడానికి ఎంత తేడా ఉంది. సో ఈమె పైన చర్యలు తీసుకోవాలి చెప్పాలంటే. ఫస్ట్ చర్యలు అంటే అక్కడ చేయాల్సినటువంటి కాదు. సో ఆమెకు ఒకవేళ చేయాలనిపించినా కూడా ఏవైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలేమో, ఎందుకంటే మెట్రోలో చేస్తేనే చర్యలు తీసుకున్నారు అనేది ఆమె ఆలోచించారు, చేయలేదు. సో ఈ అమ్మాయి రీల్ మన ఇన్స్టా కూడా దొరకలే అనుకుంటా కదా, సో డిలీట్ చేసినట్టుంది వీడియో, కానీ వైరల్ అయింది. ఇంకోటి, తిరుమల కొండపై కేవలము మన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక నెవర్ ఎండింగ్ టేల్స్ ఉంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్. తను తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక ప్రాంక్ చేసినారు. పులి వచ్చిందన్న ప్రాంక్ చేస్తేనే వాళ్ళకు పైన కేసు బుక్ అయింది. ఈవో చాలా సీరియస్ అయినాడు, డిఎస్పీ కూడా కాల్ చేసినారు బోర్డు మెంబర్స్, కేసు బుక్ చేయాలని చెప్పినారు. తర్వాత వాళ్ళు వచ్చి సారీ చెప్పినారు. ఓన్లీ పులి వచ్చిందన్న ప్రాంక్ చేస్తేనే వాళ్ళ పైన అంత చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కిసిక్ సాంగ్ పైన డాన్స్ ఆడింది. ఎట్లా ఉంటుంది చెప్పు. ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు, వైరల్ గానీ కూడా ఎలాంటివి చేయొచ్చు. తర్వాత ఏమన్నా ఫేస్ చేస్తారు, వైరల్ అవుతారు. అప్పుడు గతంలో ఒకసారి పబ్కి ఎందుకు వెళ్ళాలంటే బజ్జీలు తిన్నా అని చెప్పి ఒక యాక్ట్రెస్ వైరల్ అయింది కదా. సో అట్లా కూడా వైరల్ కావచ్చు. సో ఈ రోజు రేపు ఎవరు ఏ విధంగా వైరల్ అవుతారో, ఏ విధంగా వైరల్ కావచ్చు అనేది వాళ్ళకు ఉందన్నమాట. అది కూడా ఆలోచించవచ్చు. అలా ఏం లేదు కానీ. సో ఈ టాపిక్ మనం చూద్దాం మ్యాటర్ ఒకసారి. యువతిలో సెల్ఫీలు రీల్స్ పిచ్చి వారిని కొన్నిసార్లు వివాదాలకు గురి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రమాదాలకి లేదా వివాదాలకి. ప్రమాదం అంటే మనం చూసినాం, ఒకడు సెల్ఫీ ట్రైన్ వస్తుంటే సెల్ఫీ దిగుతున్నాడు, ట్రైన్ కొద్ది పక్కన పడేసింది, వాడికి ఏం కాలే. ఇంకా వివాదాలకు గురి చేస్తున్నప్పటికీ వాటిపై మోజు వదలడం లేదు. ఓ యువతి పవిత్ర తిరుమల కొండవార మార్గంలో పుష్ప 2 మూవీలోని కిసిక్ పాటకు డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. రీల్స్ కోసం తిరుమల కొండపై ఆ యువతి చేసిన పుష్ప 2 కిసిక్ పాట డాన్స్ వీడియో వైరల్గా మారింది. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. సినిమా పాటలు నటించిన హీరోకి దెబ్బలేమో కానీ రీల్స్ చేసిన యువతి మాత్రం విమర్శలు పాలవుతుంది. కాగా తిరుమల సందర్శన క్రమంలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన లేకుండా రీల్స్ చేస్తూ వీడియోలు తీస్తూ కొందరు డ్రోన్ కెమెరాలు ఎగరేస్తూ మరికొందరు వివాదాలు కేసులు పాలవుతున్నారు. తాజాగా తిరుమల కొండ మార్గంలో పుష్ప 2 కిసిక్ పాట డాన్స్ వీడియోపై అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. అంటే దీనిపైన ఇంకా అధికారులు కూడా స్పందించలేదు. నాకు తెలిసి వీడియో డిలీట్ చేసినట్టుంది అమ్మాయి. సో ఇంతకీ రీల్ గురించి పక్కన పెడితే, సో అమ్మాయి రీల్ చేసిన కిసిక్ సాంగ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అందరికి ఇష్టం శ్రీలీల. సో శ్రీలీల ఒక ఐటమ్ సాంగ్ చేయడం అంటే ఎట్లా ఉంటుంది జినిత? ఇప్పుడు నువ్వు ఉంటే ఒకరికి ఇష్టం ఉంటుంది,
ఇంకొంతమందికి నీ పైన అలాంటి ఒపీనియన్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో అబ్బాయిలకు అమ్మాయిల పైన, అమ్మాయిలకు అబ్బాయిల పైన ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. అలాగే హీరోల విషయంలో, హీరోయిన్ల విషయంలో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. ఒకరికి ఇప్పుడు నా ఫేవరెట్ హీరోయిన్ ఉంది అనుకోండి, నాకు త్రిష ఫేవరెట్ హీరోయిన్ నా స్కూల్ నుంచి. సో ఆ ఫేవరెట్ హీరోయిన్ అంటే వేరే వాళ్ళు ఏమంటారు, అరే ఆమె ఏంది ఫేవరెట్ హీరోయిన్, అదేం నచ్చింది అని ఈ విధంగా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి. సో కిసిక్ సాంగ్ అంటే నాకు శ్రీలీల మీరు అన్నట్టు నాకేం అంత అనిపించలేదు సాంగ్, కానీ ఫీలింగ్ సాంగ్ చాలా బాగా అనిపించింది కిసిక్ అన్న పిలిస్తే. అక్కడ ఏముంది ఫీలింగ్స్ లో లిరిక్ కాకుండా, కొన్ని పాటల్లో మనకు లిరిక్ అంటే బాగుంటుంది, లిరిక్స్ కాకుండా అల్లు అర్జున్ రష్మిక పర్ఫార్మెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ అసలు నిజంగా ఒక మూడు పిల్లలు కూడా అలా డాన్స్ ఆడుతారో లేదో అనిపించింది. ఆ విధంగా వాళ్ళ బాండింగ్ కానీ, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అసలుకి. కొత్తగా ఉన్నాయి స్టెప్స్ కూడా. నువ్వు చూస్తే అల్లు అర్జున్ ఇట్లా కొంచెం వంగి డాన్స్ ఆడుతున్నప్పుడు రష్మిక కాలుతో డాన్స్ ఆడుతుంది, చెస్ట్ పైన కాలు పెడుతుంటది. అసలు హీరో అంటే ఒక పెద్ద హీరోకి హీరో పైన ఉండాలి, హీరోయిన్ ఆ తర్వాత ఉండాలి అనుకుంటారు. కానీ ఇక్కడ హీరోయిన్ మనం చూసినాము ట్రైలర్ లో కూడా హీరోయిన్ కాలు పట్టుకుంటాడు. సరే అది కామన్ అనుకోవచ్చు. డాన్స్ లో కూడా హీరోయిన్ కాల్ని హీరో ఛాతి పైన పెట్టి ఆడించడము అది సుకుమార్కే సాధ్యమవుతుంది. గతంలో మనం మాట్లాడుకున్న మారేటూలో కూడా ఫైట్లో సాంగ్ పెట్టేసినాడు, సాంగ్లో ఫైట్ పెట్టేసినాడు. సో జనాలందరూ కూడా దాన్ని ఏమంటారు, దాన్ని వెల్కమ్ చేసినారు. ఈ సాంగ్ని కూడా ఫీలింగ్ సాంగ్ బాగుంది. డాన్స్ కూడా నార్మల్గా ఇక్కడ హైదరాబాద్ స్టైల్ డాన్స్ ఉంది దాంట్లో. అంటే భారత్లలో డాన్స్ ఆడతాం కదా ఇష్టం వచ్చినట్టు, వానికి ఏ స్టెప్లు వస్తే ఆ స్టెప్ అన్నట్టు. నాకు తెలిసి దీంట్లో కొరియోగ్రఫీ కూడా ఎక్కువ లేదనిపిస్తుంది, వాళ్ళు ఓన్గానే ఆడినారు అనిపిస్తుంది దేంట్లో ఫీలింగ్ సాంగ్. సో వాళ్ళు బాగా ఆడారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ డాన్స్ తోనే ఫేమస్ కాబట్టి రష్మిక మందన బాడీ స్వింగ్ చేయడం అంతా కూడా దానిపైన చాలా మేమ్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు అట్లా ఆడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు, ఫీలింగ్స్ నిజంగా బయటకు వస్తున్నాయి అని రకరకాల మేమ్స్ మనం చూస్తున్నాం ఫేస్బుక్ లో, ఇన్స్టాలో. అంటే వాళ్ళంతా అత్తుకుపోయిన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనమాట, గ్యాప్ లైన్ పర్ఫార్మెన్స్.